నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవం పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. జమిలి బిల్లు ప్రవేశపెట్టడానికి లోక్సభ ఆమోదం. హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు. మూడోసారి అవకాశం ఇచ్చారు ప్రధాని మోదీ. తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు ఊరట. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. ఏపీ పర్యటనకొచ్చిన ద్రౌపది ముర్ముకు గన్నవరం విమానాశ్రయంలో వీరు పూల బొకేలు ఇచ్చి స్వాగతించారు. మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవానికి హాజరైన ఆమె 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు డిగ్రీలు, 4 విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, సత్యకుమార్ తదితరులు హాజరయ్యారు. అంతకుముందు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఆమెకు గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం స్వాగతం పలికారు. జమిలి బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తీసుకొచ్చిన తీర్మానంపై ఓటింగ్ జరిగింది. హైబ్రిడ్ విధానంలో దీన్ని చేపట్టారు. ఇందులో కొంతమంది ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటు వేయగా, మరికొంతమంది ఎంపీలు బ్యాలెట్ లో తమ అభిప్రాయాలను తెలియజేశారు. మొత్తంగా ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు 269 మంది ఎంపీలు అనుకూలంగా ఓటేశారు. 198 మంది వ్యతిరేకించారు. మెజార్టీ సభ్యులు ఆమోదించడంతో స్పీకర్ దీనిని జేపీసీకి పంపించనున్నారు. జేపీసీ ఆమోదించేందుకు 90 రోజుల వ్యవధి ఉంటుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఏర్పడక ముందు అనుమతులతో నిర్మిస్తున్న ఇళ్ల జోలికి వెళ్లమని చెప్పారు. జూలై తర్వాత నుంచి కడుతున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని తెలిపారు. కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా పరిశీలిస్తుందని పేర్కొన్నారు. పేదల ఇళ్లు హైడ్రా అధికారులు కూలుస్తున్నారనే ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. పేదవాళ్లు, చిన్నవాళ్ల జోలికి హైడ్రా రాదన్నారు. బీజేపీకి ప్రజల నుంచి భారీ మద్దతు లభించిందని ప్రధాని మోదీ అన్నారు. రాజస్థాన్ లోని జైపూర్ లో మాట్లాడుతూ, మాకు వరుసగా మూడోసారి సేవ చేసే అవకాశం ఇచ్చారు. గత 60 ఏళ్లలో ఇది జరగలేదు. మహారాష్ట్ర ఎన్నికల్లోనూ భారీ మెజార్టీ లభించింది. అందులో బీజేపీ గతంలో కంటే ఎక్కువ సీట్లను గెలిచింది. హర్యానాలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైంది. బీజేపీని ప్రజలు నమ్ముతున్నారని అర్థమవుతుంది అని చెప్పుకొచ్చారు ప్రధాని మోదీ. తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు హైకోర్టులో ఊరట లభించింది. ఇతర రాష్ట్రాల్లో చదివిన రాష్ట్ర విద్యార్థులను స్థానికులుగా పరిగణించాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ మేరకు జీవో 140 సవరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki